హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సడన్గా బెంగళూరు అయితే వెళ్ళాల్సి వచ్చింది, ఓన్లీ 1 డే కోసం. బట్ పాప అయితే చూడండి ఎంత ఏడుస్తుందో. ఇంకా నేను హాలిడేస్కి తీసుకెళ్ళిపోతున్నానేమో అన్నట్టుగా అయితే ఏడుస్తుంది. ఇంక ఇది మా లగేజ్ ఫ్రెండ్స్, అమ్మ పంపించింది. పాప చూడండి ఎంత డల్గా ఉందో. మేము పాప స్కూల్ ఫేస్ చేయడానికి సిచ్యువేషన్స్ అయితే మేమైతే బెంగళూరు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. బట్ పాప అయితే ఫుల్ క్రయింగ్, తీసుకెళ్ళిపోతున్నానని, హాలిడేస్ అయిపోయినాయేమో తీసుకెళ్ళిపోతున్నానని చెప్పి బాగా ఏడుస్తూ ఉంది. బట్ చూడండి బెంగళూరు అయితే ఎంటర్ అయిపోయాం. మమ్మల్ని తీసుకెళ్ళడానికి హస్బెండ్ అయితే వచ్చారనమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. బట్ కానీ అప్పటి మీద ఇప్పుడు కొంచెం కూల్ అయింది రెయిన్స్ పడేసరికి. ఇంకా అమ్మ అయితే వాళ్ళ అల్లుడి కోసం రవ్వ లడ్డూలు అండ్ మాకు మినప్పప్పు అండ్ పట్టించిన కారము, వడియాలు, పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఎలాగో వెళ్తున్నావు కదా అని చెప్పి ఇవన్నీ అయితే తీసుకువెళ్ళిపోమంది. లగేజ్ అయితే తగ్గిద్ది అన్నట్టుగా నేను కూడా అవన్నీ తీసుకువెళ్ళేసి ఇంకో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంక మా పాపను ఎగ్జామ్కి అయితే తీసుకువెళ్ళడానికి రెడీ అయిపోయాము. అండ్ పాప అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. మాకు ఏదో స్కూల్లో తను అడుగు పెట్టి ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెడితే ఏదో ఐఏఎస్ ఐపీఎస్ రాస్తున్నంత టెన్షన్ అయిపోయింది మాకు. పాస్ అవుతుందా లేదా, సీట్ వస్తుందా లేదా అని చెప్పి. బట్ ఫైనలీ ఎగ్జామ్ అయితే రాసేసింది ఫ్రెండ్స్. స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళినాక పాప ఎగ్జామ్ అయితే రాసినాక మాకు వాళ్ళు ఏమన్నారంటే 2 days తర్వాత మేము రిజల్ట్ చెప్తామన్నారు. బట్ మేమైతే రిక్వెస్ట్ చేస్తాం, మాకు ఇప్పుడే కరెక్షన్ చేసి రిజల్ట్ ఏది అనేది చెప్పండి, లేదా మేము వేరే స్కూల్ అయినా చూసుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే రిక్వెస్ట్ చేసామన్నమాట. ఇంక వాళ్ళు అప్పుడే కరెక్షన్ అయితే చేస్తారు. మా పాప 50 out of 45 మార్క్స్ అయితే పాస్ అయింది ఫ్రెండ్స్. ఫుల్ హ్యాపీ. అండ్ ఎగ్జామ్ బాగా రాసింది అండ్ మేము ఫుల్గా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము. ఇంకా ఎగ్జామ్కి వెళ్తూ ఇంకా ఎగ్జామ్ అయిపోయినాక 2 పాస్ ఫొటోస్ అయితే కావాలన్నారు పాపకి. ఇంకా మళ్ళీ పాస్ ఫొటోస్ కోసం అయితే వచ్చాము. అప్లికేషన్ ఫామ్ మీద పాప పాస్ ఫొటోస్ స్టిచ్ చేయాలన్నారు. ఇంకా పాస్ ఫొటోస్ కోసం అయితే వచ్చేసి ఇంక మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఫామ్ అంతా ఇచ్చేసి వచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు ఎగ్జామ్ అయ్యేసరికి 3 దాకా అయిపోయింది టైము. రిజల్ట్ అదంతా చూసుకొని ఫామ్స్ అవన్నీ ఫిల్ చేసేసరికి ఇంకా రెస్టారెంట్కి వచ్చేసి ఫుడ్ అయితే తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంక 2 days ఉండమని మా హస్బెండ్ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మరి మా పాప మాత్రం ఉండలేదు. నేను ఉండను అని ఏడుస్తూ ఉండేసరికి ఇంకా మళ్ళీ రిటర్న్ బస్కి అయితే బుక్ చేస్తారనమాట. ఇంకా బస్కి వెళ్తూ స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. ఇంకా అలా వెళ్తూ దారిలో అమ్మవారి టెంపుల్ మీకు తెలుసు కదా, ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడ బస్సు ఎక్కేదానికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మా పాప. ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా, అమ్మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి. మా హస్బెండ్ ఏమో ఏటీఎంలో మనీ అయితే డ్రా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు నేను ఊరైనా నాకు మనీ ఇవ్వడం తనకు అలవాటు అనమాట. బట్ కానీ ఫీల్ అవుతున్నారు, మేము వచ్చి 1 day కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నాము అని చెప్పి. ఇంక 20 days అయితే హాలిడేస్ అయిపోతే వస్తాం కదా అని చెప్పి చెప్పాను అనమాట నేను. ఇంక ఇది ఫ్రెండ్స్ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే. బట్ ఫేస్ చేసిన హ్యాపీగా అయితే మేము రిజల్ట్ అయితే ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్, మా పాపకి సీట్ తీసుకొని. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. రిటర్న్లో బేబీ మాత్రం ఫుల్ హ్యాపీ అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.